ఎన్నో వేల దేహాలను చూసిన ఆ శ్మశానం కూడా ఈరోజు ఈ దేహాన్ని చూసి ఏడుస్తుందేమో. ఎందుకంటే వ్యాపారమా, దేశమా అంటే దేశమే ముఖ్యం. లాభమా, ఉద్యోగులా అంటే ఉద్యోగులే ముఖ్యం. దాచుకోవడమా, దేశానికి పంచడమా అంటే దేశానికి పంచడమే ముఖ్యం అన్నారు. ఆయనే మన రతన్ టాటా. ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇక లేరు. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచిన ఓ మహానీయుడిని మన దేశం కోల్పోయింది. స్వాతంత్ర భారత పారిశ్రామిక రంగంలో ఒక శకం ముగిసింది. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యావానికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామికవేత్త, చైర్మన్ ఎమోరిటస్ ఆఫ్ టాటా సన్స్ రతన్ నావల్ టాటా కన్నుమూశారు. టాటా గ్రూప్ ను 10,000 కోట్ల డాలర్ల నుండి 1,00,000 కోట్ల సామ్రాజ్యంగా విస్తరింపజేసిన సమర్థ వ్యాపారవేత్త. ఎన్నటికీ చెరగని తన ఇంటి పేరును ఈ దేశానికి వదిలేసి తాను మాత్రం వెళ్ళిపోయారు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల దాకా ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్య జీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని 2 దశాబ్దాల పాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం మరలిరాని రోగాలకు వెళ్లిపోయారు. రక్తపోటు స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవటంతో 3 రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్యం పరిస్థితి విషమించి బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం కావటంతో నేను బాగానే ఉన్నా, ఆందోళన వద్దు అంటూ ప్రకటన చేసిన 3 రోజులకే ఆయన కన్నుమూశారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జుమ్షెడ్జీ టాటాకు మునిమనవడైన రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. తల్లిదండ్రులు సూనీ టాటా, నావల్ టాటా ఆయన పుట్టిన 10 ఏళ్లకు విడిపోవటంతో రతన్ టాటా తన నాయనమ్మ అయిన నవాజ్బాయ్ టాటా వద్ద పెరిగారు. ముంబై, సిమ్లాలో కొంతకాలం చదివిన అనంతరం ఉన్నత విద్యాభ్యాస నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని రివర్డెల్ కంట్రీ హై స్కూల్లో పట్టా పుచ్చుకున్న అనంతరం కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 1959లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న రతన్ టాటా 2008లో అదే కార్నెల్ యూనివర్సిటీకి $50 మిలియన్ల విరాళమిచ్చారు. ఆ విశ్వవిద్యాలయ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం 1961లో ఆయన టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూప్లోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ డైరెక్టర్గా ఇన్ఛార్జిగా, 1981లో టాటా ఇండస్ట్రీ చైర్మన్గా ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే విద్యార్థిలాగే నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే 1975లో అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. 1991లో జేఆర్డి టాటా అనంతరం టాటా సన్స్ చైర్మన్గా పగ్గాలు చేపట్టి 2012 డిసెంబర్ 28వ తేదీన రిటైర్ అయ్యేదాకా సంస్థను సమర్థంగా నడిపారు. ఆ తర్వాత మళ్ళీ 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి దాకా తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు. 1991లో ఆయన పగ్గాలు చేపట్టే సమయానికి టాటా గ్రూప్లో ఉన్న కంపెనీల సంఖ్య దాదాపు 250 దాకా ఉండేది. కానీ ఆయన వాటిని 98కి తగ్గించి సంస్థ సామర్థ్యాన్ని పెంచారు. టాటా గ్రూప్ హై టెక్నాలజీ వ్యాపారాల్లో ప్రవేశించేందుకు బీజం వేశారు. టాటా గ్రూప్ ఆయన హయాంలోనే 10,000 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. తన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా పవర్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా టెలి సర్వీసెస్ సంస్థలను అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దారు. టీసీఎస్ ను దేశంలో 1,000 కోట్ల డాలర్ల వార్షిక ఆదాయం మైలురాయి దాటిన తొలి భారత ఐటీ కంపెనీగా నిలిపారు. వ్యాపారవేత్తగానే కాదు, తన ఆదాయంలో 60 నుంచి 65% మేర వివిధ దాతృత్వ కార్యక్రమాలకు కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్తో, 2008లో పద్మ విభూషణ్తో గౌరవించింది. అంతర్జాతీయ
జాతీయ పురస్కారాలను, గౌరవ డాక్టరేట్లను రతన్ టాటా అందుకున్నారు. చినుకు చినుకున కురిసెను నీ కళ. రతన్ టాటా హయాంలో టాటా గ్రూపు దేశ విదేశాల్లో అనేక కొత్త వ్యాపారాల్లోకి విస్తరించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇండికా కారును దేశీయంగా అభివృద్ధి చేయటం ద్వారా భారత ఆటోమొబైల్స్ కంపెనీలకు సొంతంగా కార్లను అభివృద్ధి చేసే సత్తా లేదన్న ప్రచారానికి ఆయన తెరదించారు. నానో కారు ద్వారా రతన్ టాటా ₹1,00,000కే మిడిల్ క్లాస్ కు సొంత కారు భాగ్యం కల్పించారు. అలాగే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేయటం ద్వారా టాటా మోటార్స్ కంపెనీని అంతర్జాతీయ బ్రాండ్గా తీర్చిదిద్దారు. బ్రిటన్కు చెందిన టెట్లీ టీ బ్రాండ్ కొనుగోలు రతన్ టాటా హయాంలోనే జరిగింది. టాటా స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా విస్తరించడంతో పాటు బ్రిటిష్ స్టీల్ కంపెనీని కొనుగోలు చేసి టాటా స్టీల్ కంపెనీ కార్యకలాపాలను యూరప్కు విస్తరించారు. ఆయన ప్రారంభించిన వ్యాపారాల్లో నానో కారు, టెలికాం వెంచర్లు మాత్రమే అంతగా కలిసి రాలేదు. తన తర్వాత టాటా గ్రూప్ను సమర్థుడైన వారసునికి అప్పగించాలన్న ఆలోచనతో సైరస్ మిస్త్రీని ఆ పదవికి ఎంపిక చేశారు. కానీ వారి బంధం ఎంతో కాలం కొనసాగలేదు. ఆర్థికంగా కంపెనీకి గుదిబండలా మారిన నానో కారు ప్రాజెక్టు ఆపేయాలని మిస్త్రీ చేసిన ప్రయత్నాలకు రతన్ టాటా అడుగడుగునా అడ్డు తగిలారు. తన మానస పుత్రిక అయిన నానో ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని రతన్ పట్టుబట్టడం వల్లే మిస్త్రీ టాటా గ్రూప్ కు దూరమయ్యారని చెబుతారు. టాటా గ్రూప్ చరిత్రలో మొదటిసారిగా పార్సీయేతర వ్యక్తి ఎన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం వెనుక రతన్ టాటా మద్దతు ఉంది. రతన్ టాటా సమర్థుడైన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, తెలివైన పెట్టుబడిదారుడు కూడా. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. వ్యక్తిగత హోదాలో ఆయన పేటీఎం, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్నాప్డీల్, లెన్స్కార్ట్ సహా 50కి పైగా స్టార్ట్అప్లలో ఆయన ఇన్వెస్ట్ చేశారు. అవన్నీ అద్భుత విజయాలు సాధించిన సంస్థలే. టాటా గ్రూప్ నుంచి ప్రభుత్వ పరమైన ఎయిర్ ఇండియాను మళ్లీ టాటాల పట్టాలోకి తేవాలన్నది రతన్ టాటా చిరకాల వాంఛ. ఇందుకు అడ్డంకులు ఎదురవ్వడంతో సింగపూర్ ఎయిర్లైన్స్, మలేషియా ఎయిర్లైన్స్ తో కలిసి విమానయాన రంగంలోకి ప్రవేశించారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు అడ్డంకులు తొలగడంతో 2022లో ఆ సంస్థను మళ్లీ టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. పీకల్లోతు నష్టాలతో ఉన్న ఎయిర్ ఇండియాను కొనేందుకు ఏ ప్రైవేట్ సంస్థ ముందుకు రాలేదు. అయినా తమ గ్రూప్ వ్యవస్థాపకుడు జేఆర్డి టాటా ప్రారంభించిన ఎయిర్ ఇండియాను మళ్లీ తమ పట్టులోకే తేవాలని ఏకైక లక్ష్యంతోనే ఎయిర్ ఇండియాను రతన్ టాటా కొనుగోలు చేశారు. ఈ సంస్థ అన్ని బాలరిష్టాలను అధిగమిస్తూ పెద్ద ఎత్తున విస్తరణకు సిద్ధమైంది. వ్యాపార దిగ్గజంలో ఎన్నో విజయాలను సాధించిన రతన్ టాటా కూడా ఎంతో మందిలా ఓ లవ్ ఫెయిల్యూరే. 1962లో భారత్, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం రతన్ టాటా ప్రేమ విఫలం కావటానికి కారణమైంది. రతన్ టాటా 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఒక ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడి ఓ మహిళతో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో 7 ఏళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మతో కొద్ది రోజులు గడపడం కోసం ఆయన స్వదేశానికి వచ్చారు. తన కోసం తన ప్రేయసి కూడా భారత్ వస్తుందని ఆశించారు. కానీ భారత్ చైనా యుద్ధంతో ఆ మహిళ తల్లిదండ్రులు ఆమె భారత్ వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో వారి ప్రేమ కథ ముగిసింది. ఈ తొలి ప్రేమ ఆయనకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన ప్రేమ కథను పలుమార్లు బయటపెట్టిన రతన్ టాటా ఆ మహిళ ఎవరనేది ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత 1970లో హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన సిమి గుర్వెల్ కు రతన్ టాటా దగ్గరయ్యారు. వారి అనుబంధం పెళ్లి పీటల వరకు వెళ్తుందని ఆశించినా అది జరగలేదు. సిమి మరొకరిని పెళ్లాడగా రతన్ టాటా ఒంటరయ్యారు. ఇలా మొత్తం 4 సందర్భాల్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన వేరువేరు కారణాలతో అవేమీ జరగక అజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయారు. రతన్ టాటా మరణంతో ఈ సామ్రాజ్యం పగ్గాలు చేపట్టేందుకు అవకాశాలు, అర్హతలు ఉన్న టాటా కుటుంబ వారసుల జాబితాలో నోయల్ టాటా పేరు ప్రధానంగా చెప్పుకోవాలి.
రతన్ టాటా సవితి సోదరుడు నోయల్ టాటా. గ్రూప్ రిటైల్ వర్తక విభాగమైన ట్రెండ్తో పాటు పలు వ్యాపారాల్లో ప్రస్తుతం ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నోయల్ సంతానమైన మాయా నెవిల్ లేహా టాటా సైతం పలు టాటా కంపెనీల్లో మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కారులో ప్రయాణించాలనే భారతీయ మధ్యతరగతి కుటుంబాల కల నెరవేర్చాలని దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా సంకల్పించారు. ఆయన ఈ సంకల్పమే నానో కారు రూపకల్పనకు దారితీసింది. ఈ కారును 2008లో మార్కెట్లోకి తెచ్చారు. కేవలం ₹1,00,000 ధర నిర్ణయించి ప్రపంచంలోనే చౌకైన కారుగా ప్రకటించారు. ఇలా అప్పటికీ ధనిక వర్గాలకే పరిమితమైన కారును మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వారి కలను నెరవేర్చారు. ఈ కారు బయటకు వచ్చాక ఆరంభ కష్టాలు ఎదుర్కొన్న ఆటోమొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. ఆటోమొబైల్ పరిశ్రమ కేవలం ఉన్నత వర్గాల కోసమే కార్లను తయారు చేయటం కాకుండా మధ్యతరగతి దిగువ వర్గాలను దృష్టిలో ఉంచుకుని వాహనాలను తయారు చేయాలన్న చర్చకు దారితీసింది. ఈ విషయంలో రతన్ టాటా విజన్ స్పష్టంగా ఉంది. అదేమిటంటే మధ్యతరగతి స్తోమతకు తగ్గ కారును వారి ముందుంచడం. నానోతో ఆయన అది పూర్తి చేశారు. ఇక రతన్ టాటా మరణంతో దేశం ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయింది. ప్రముఖుల నుండి సామాన్యుల దాకా టాటాజీ ఇక లేరని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ట్విట్టర్ ద్వారా తమ ఆవేదనను వెల్లబుచ్చుతున్నారు. మహాశయ విధి పగై తరిమెనా